హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భావన టాక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు తమ్నెయిల్లో ఆల్రెడీ చూసే ఉంటారు నా వ్లాగ్ ఏంటో. ముందుగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, నా వీడియోని కనుక మీరు లైక్ చేసినట్లయితే నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను తమ్నెయిల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అంటే క్రియేట్ చేస్తాను అనేది నేను మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ మనమైతే గూగుల్ ఆర్ క్రోమ్ ఓపెన్ చేసి remove.bg అని టైప్ చేయాలి. ఆ తర్వాత మనం ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ తమ్నెయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఐడియా ఉంటుంది కాబట్టి సో ఆ పిక్చర్స్ ఏ పిక్చర్స్ అప్లోడ్ చేసినా సరే ఆ బీజీ అనేది అంటే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసి ఇస్తుంది అనమాట. ఆ తర్వాత మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ హెచ్డి అంటే ఇంకా బెస్ట్. సో ఆ తర్వాత గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది కదండి, ప్లే స్టోర్లోకి వెళ్ళి మనం పిక్సెల్ ల్యాబ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. పిక్సెల్ ల్యాబ్కి వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ లాస్ట్ కనిపిస్తున్న 3 బటన్స్ ఉన్నాయి కదండి, అక్కడికి వెళ్ళి యూట్యూబ్ తమ్నెయిల్ అని క్లిక్ చేయాలి. యూట్యూబ్ తమ్నెయిల్కి వెళ్ళిన తర్వాత మనం కలర్ ఆర్ గ్రేడియంట్ కలర్ నేనైతే కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను, బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లస్ బటన్ కనిపిస్తుంది కదండి, అది గ్యాలరీలోకి వెళ్ళి మనం ఏమైతే పిక్చర్ బ్యాక్గ్రౌండ్లో పెట్టాలనుకుంటున్నామో ఆ పిక్చర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఆ పిక్చర్ 16:9 రేషియోలో ఉండాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఒపాసిటీని కూడా మనకి ఇక్కడ లాస్ట్లో 3rd బటన్ కనిపిస్తుంది కదా, ఆ ఒపాసిటీ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. అంటే మీకు నచ్చిన విధంగా అది ఏ పిక్చర్ అయినా కానీ, అది ఏ కలర్ గ్రేడియంట్ అయినా కానీ ఒపాసిటీ అనేది అడ్జస్ట్ చేసుకుంటే మీకు లాస్ట్లో అవుట్పుట్ అనేది మంచిగా వస్తుంది. మీ యూట్యూబ్ తమ్నెయిల్కి తగ్గట్టు అంటే టైటిల్కి తగ్గట్టు ఉంటుంది కదండి ఇమేజెస్. సో ఆ ఇమేజ్ అనేది మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నాము. అంటే మీకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకోండి, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. సో నేనైతే మీకు చూపించిన విధంగా అడ్జస్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళి పిక్చర్స్ ఉంటాయి కదండి నా టైటిల్కి తగ్గట్టు. సో ఆ పిక్చర్ అనేది నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఏదైనా సరే మనం అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. యూట్యూబ్ తమ్నెయిల్స్ అనేవి ఫోటోషాప్లో చేస్తేనే బాగా వస్తాయని అందరూ అనుకుంటారు, కానీ అది రాంగ్ అండి. మనం పిక్సెల్ ల్యాబ్లో కూడా చాలా బాగా ఎడిట్ చేసుకోవచ్చు. గట్టిగా ఒక 15 మినిట్స్ కూర్చొని అన్నీ ప్రిపేర్ చేసుకొని, అంటే మీన్స్ బ్యాక్గ్రౌండ్ అవన్నీ రిమూవ్ చేసుకొని దగ్గర పెట్టుకుంటే మనకు ఒక 15 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ బాగా ఎక్స్పీరియన్స్డ్ అయితే 10 మినిట్స్ సరిపోతుంది. సో నేను ఇప్పుడు అడ్జస్ట్ చేసుకున్న వాటిని అన్నింటినీ లాక్ చేసుకుంటున్నాను. లాక్ ఎలా చేశానంటే మనకి ఇక్కడ సెకండ్ రోలో లాస్ట్ వన్ ఉంది కదా లేయర్ లాగా, అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లాక్ సిస్టమ్ అనేది కనిపిస్తుంది, అది లాక్ చేసుకోవచ్చు. ఆ నెక్స్ట్ నేను మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళి నేను ఒక యారో మార్క్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను అనమాట. దానికి నేను యాంగిల్ అనేది రొటేట్ చేసుకుంటున్నాను, అంటే ఏ సైడ్ కావాలి అనేది నేను రొటేట్ చేసుకుంటున్నాను నాకు తగిన విధంగా. సో మీరు కూడా అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ యారో మార్క్స్ ఇలా పెట్టినట్లయితే మన యూట్యూబ్ అంటే యూట్యూబ్ తమ్నెయిల్ ఎడిట్ చేసేటప్పుడు మన టైటిల్ని బట్టి మనం ఇలాగ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఈ యారో మార్క్ని మనం గూగుల్ క్రోమ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యారో మార్క్ని కూడా నేను లాక్ చేసుకుంటున్నాను. ఆ లేయర్ లాగా కనిపిస్తుంది కదండి లాస్ట్ వన్, అది క్లిక్ చేసి లాక్ బటన్ క్లిక్ చేస్తే మనకి లాక్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత నేను హౌస్ని అనేది అడ్జస్ట్ చేసుకుంటున్నాను నాకు నచ్చిన విధంగా, సో నీట్గా కనపడాలి కాబట్టి. పిక్సెల్ ల్యాబ్ అనేది స్టార్టింగ్లో కొంచెం డిఫికల్ట్గా అండ్ కన్ఫ్యూజన్గా అనిపించినా సరే యూజ్ చేసే కొద్దీ చాలా ఈజీగా ఉంటుంది. సో మనం ప్రతి ఒక్క ఆప్షన్ని మనం చూసుకోవాలి. అండ్ ఇంకొకటి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ ఉంటే మాత్రమే మనం తమ్నెయిల్ క్రియేట్ చేసుకోగలం, అంటే ప్రిపేర్ చేసుకోగలం. చాలామంది తమ్నెయిల్ అనేవి మనీ ఇచ్చి పే చేస్తారు, అంటే ప్రిపేర్ చేయించుకొని పెట్టుకుంటారు. బట్ అది కరెక్టే, అంటే వాళ్ళ బిజీ షెడ్యూల్లో. సో మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చూసినట్లయితే నాది అంటే మానిటైజేషన్ అవ్వలేదు ఇంకా నా ఛానల్. సో నాది చిన్న ఛానల్ కాబట్టి నా తమ్నెయిల్స్ వరకు నేను ప్రిపేర్ చేసుకోవడమే నాకు వర్తబుల్ అనిపించింది. వేరే వాళ్ళకి మనీ ఇచ్చి 100 రూపీస్ ఆర్ 150 అలా ప్యాకేజ్ తీసుకొని చేయించడం అనేది నాకు అంత అంటే మనీ పెట్టడం అనేది మంచిగా అనిపించలేదు. సో ఇప్పుడు నేనైతే షేప్ అనేది తీసుకున్నాను. షేప్ తీసుకొని మనం ఇప్పుడే కిచెన్ ఇమేజ్ని సెట్ చేసుకుంటున్నాను. సో దాన్ని నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మనం ఏదైనా లాక్ చేయకముందు వరకు మనం అడ్జస్ట్ చేసుకోగలం, వన్స్ లాక్ చేసిన తర్వాత దాన్ని మనం కదిలించలేము. సో నేను హౌస్ పైన అనేది అప్పర్ సైడ్ అనేది నేను అడ్జస్ట్ చేసుకున్నాను. సో చూడడానికి కొంచెం నీట్గా అనిపిస్తుంది కాబట్టి. ఆ నెక్స్ట్ వచ్చేసి
యూట్యూబ్‌లో థంబ్‌నెయిల్ టైటిల్ ఎంత ఇంపార్టెంటో మనకి ఈ థంబ్‌నెయిల్‌లో మనకి ఆ టెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఫాంట్ చాలా క్లియర్‌గా అంటే అట్రాక్టివ్‌గా కనిపించాలి కాబట్టి. సో, నేనైతే ఇంగ్లీష్ ఫాంట్స్ అయితే ఆటోమేటిక్‌గా దీంట్లోనే ఇస్తారు కదండీ! సో, నేను అవే యూజ్ చేసుకున్నాను. అండ్ తెలుగు ఫాంట్స్ అయితే నేను కో క్రోమ్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నాను తెలుగు ఫాంట్స్ అనేవి. నా టైటిల్‌ని బట్టి ఫైనల్లీ అనేది నేను టైప్ చేశాను. దాన్ని ఇప్పుడు ఎడిట్ చేద్దాము. ఎలా ఎడిట్ చేయాలంటే ఫస్ట్ ఆ ఫాంట్‌ననేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆహ్, ఫాంట్ అనేది మన ఇష్టం. మీకేది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కలర్ ఆర్ గ్రేడియంట్ అనేది కూడా మీ ఇష్టం. ఆ తర్వాత కలర్ అనేది మీరు బ్లాక్ తీసుకుంటారో అండ్ యాజ్ యువర్ విష్ అనుకోండి. సో, నేనైతే వైట్ తీసుకున్నాను. వైట్ తీసుకొని దాన్ని కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత స్ట్రోక్ అప్లై చేస్తున్నాను. స్ట్రోక్ అప్లై చేసేటప్పుడు మాత్రం మీరు ఎనేబుల్ చేసుకోవాలి. స్ట్రోక్ విడ్త్ అనేది చూసుకోండి. బ్లాక్ కలర్ ఇస్తేనే మాక్సిమం వైట్‌కి కొంచెం లుక్‌గా అనిపిస్తదని నాకనిపించింది. ఆ తర్వాత మనం స్టైల్ మార్చుకోవచ్చు. ఆ తర్వాత మనకి నచ్చినట్టు సైజ్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ నేను టెక్స్ట్‌లోకెళ్ళి అంటే ప్లస్ సింబల్ క్లిక్ చేసి కీబోర్డ్ చేంజ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడు టైప్ చేసేది తెలుగు టెక్స్ట్ కాబట్టి. సో, నేను మా కొత్త ఇల్లు పూర్తి అయింది అనేసి నేను టైప్ చేశాను. సో, మనం టైపో మిస్టేక్స్ అన్నీ ఏమన్నా ఉంటే ఒకసారి చూసుకోవాలనమాట. ఏవైనా మిస్టేక్స్ కనిపిస్తే గనక ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది చాలా డౌన్ అయిపోతది. సో, నేను మా కొత్త ఇల్లు పూర్తయింది అనే దాన్ని నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఎక్కడ బావుంటుందో అక్కడ నేను చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను దానికి కలర్ యాడ్ చేయాలనుకుంటున్నాను. కలర్ యాడ్ చేయాలంటే మనం కలర్‌ని క్లిక్ చేసుకొని నేనైతే యెల్లో కలర్ ఇవ్వాలనుకుంటున్నాను. సో, యెల్లో కలర్ ఇచ్చేసాను. అండ్ దానికి నేను ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫాంట్ అనేది చెప్పాను కదండీ! తెలుగు ఫాంట్స్ అనేవి క్రోమ్‌లో మనకి దొరుకుతాయన్నమాట. సో, అవి డౌన్‌లోడ్ చేసుకొని మనం పిక్సెల్ ల్యాబ్‌లోకి సెండ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ స్ట్రోక్ విడ్త్ అనేది నేను చేంజ్ చేసుకుంటున్నాను. 19కి అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నేనైతే బ్లాక్ కలర్ ఇచ్చేసాను స్ట్రోక్ విడ్త్. ఇంకా తర్వాత మనం సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం క్లియర్ కట్‌గా కనిపిస్తదనమాట. ఆ తర్వాత ఈ టెక్స్ట్‌కొచ్చేసి నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. స్టైల్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ స్టైల్ అనేది ఆప్షన్ ఒకటుంటది. సో, ఆ ఆప్షన్‌లో మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది నేను క్లిక్ చేస్తే ఇలా వచ్చింది. మనకి ఇక్కడ ఓన్లీ స్టైల్ అనేదే కాదు 3D స్టైల్ కూడా ఉంటది. సో, అది కూడా ట్రై చేయండి. ప్రతి ఒక్క ఆప్షన్‌ని మీరు చూసుకోండి. పిక్సెల్ ల్యాబ్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత చాలా ఈజీగా అనిపిస్తుంది. స్టార్టింగ్‌లో కొంచెం కన్‌ఫ్యూజన్ అనిపించినా అండ్ నెక్స్ట్ నేనొచ్చేసి ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఆ తర్వాత ఇమోజిని సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. అంటే టైటిల్‌కి తగ్గట్టు కొంచెం ఇమోజిని పెడదాం అనుకుంటున్నాను. సో, నేను సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇంతేనండి పిక్సెల్ ల్యాబ్‌ని యూజ్ చేయడం. సో, చాలా ఈజీ. మనం కనుక అన్నీ ప్రిపేర్ చేసుకొని దగ్గర పెట్టుకుంటే ఒక 10 మినిట్స్‌లో థంబ్‌నెయిల్ అనేది క్రియేట్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి మెయిన్ విషయం వచ్చేసి ఇప్పటివరకు నా వీడియోస్‌ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు యూస్‌ఫుల్ అయితే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి. లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్స్. అండ్ ఇంకొకటొచ్చేసి మనకి డౌన్‌లోడ్ చేసుకోవడం చాలా ఈజీ. అండ్ ప్లస్ సింబల్ పక్కన కనిపిస్తుంది కదండీ! అది సేవ్ టు గ్యాలరీ అని కొట్టేసి మనం వెరీ హైలో పెట్టేసుకుంటే క్వాలిటీ అనేది మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది.